హలో ఎవ్రీవన్. ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్దామని డిస్కస్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ. సో ఫైనల్గా లోటస్ టెంపుల్ అనుకున్నారు. అదేనండి మన హైదరాబాద్లో ఉన్న లోటస్ టెంపుల్. సరే అని లోటస్ టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్ చూడగానే చాలా అంటే చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ అందరూ రాగానే ఫొటోస్లో బిజీ అయిపోయారు. నేను కూడా వీడియోలో బిజీ అయిపోయాను. చూడండి ప్లేస్ గార్డెన్ ఎంత బాగుందో. ఫొటోస్ దిగడానికి రియల్లీ ఇట్ ఈస్ ఎ నైస్ ప్లేస్. అండ్ టెంపుల్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక కలశం లాగా ఉన్నాయి. అందులోపల కూడా స్వామివారు ఉన్నారు. సరే ముందుగా లెఫ్ట్ సైడ్ చూసేద్దాం. చూడండి లోపలికి వెళ్తే స్వామివారు గోల్డ్ కలర్లో ఉన్నారు. ఫుల్ మాల వేసేశారు స్వామివారికి. బట్ ఆ స్వామివారు నేమ్ ఏంటో తెలియదు. నా ఫ్రెండ్స్ని కూడా అడిగాను, వాళ్ళకి తెలియదు అన్నారు. సరే ఎవరా అని చూద్దామని వెళ్ళి టచ్ చేస్తే స్వామివారికి ఉన్న మాలేమో ఊడిపడింది. బట్ నా పక్కనే నా ఫ్రెండ్ ఉండడం వల్ల తను పెట్టేసింది మాలని. ఎలాగో చూడండి ఎలా పడిపోయిందో. సరే అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాం. చూద్దాం మా ఫ్రెండ్స్ ఫోటోస్ దిగడం అయిపోతే దర్శనం చేసుకుందాం అనుకున్నాం. బట్ వాళ్ళదేమో ఇప్పట్లో అయిపోయేటట్లేదు. సో స్వామివారికి రైట్ సైడ్లో ఉన్న కలశంలో చూద్దాము ఏ స్వామివారు ఉన్నారో. బట్ నిజంగా ఈ కలశానికి మాత్రం డిజైన్ చాలా బాగుందండి. సరే నేను లోపలికి వెళ్తే ఇక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి. ఈ స్వామిని చూస్తే బయట నుంచి చూస్తే ఆ పింక్ కలర్ ఉండేవి రియల్గా అనుకుంటారు, కానీ లోపలికి వెళ్తే అది ప్లాస్టిక్ పేపర్స్ అని తెలిసింది. చూడండి కలశానికి చుట్టూరు ఎంత బాగా వేశారో. ఆ డిజైన్ చేసింది ఎవరో కానీ రియల్గా చాలా అంటే చాలా బాగుందండి. చుట్టూరు డిఫరెంట్ స్వామి వాళ్ళకి వేశారు. ఓకే. బట్ నా ఫ్రెండ్స్ ఫోటోస్ అయిపోలేదు ఇంకా. సరే రండి ఈ కళాశాలకు వెనకల ఏముందో చూద్దాము. ఇక్కడేమో యజ్ఞశాల అని ఏదో ఉంది. సరే ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూద్దాం. అక్కడేమో జనాలు ఎవరు లేరు. సరే వెళ్ళి చూద్దాము. అండ్ చూస్తే ఇక్కడ యాగం చేస్తున్నారు. బట్ ఈరోజు ఎవరు చేసేటట్టు లేరు. బట్ ఇక్కడైతే నెమలి చాలా అంటే చాలా బాగుంది. చూశాక నాకు కూడా ఫోటో దిగాలనిపించింది. బట్ చూడండి బయటకు వెళ్తే ఇక్కడ చైర్స్ ఉన్నాయి. బై ఈవినింగ్ టైమ్స్ అయితే బాగా రిఫ్రెష్ అంటే పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ కూర్చుంటే. బట్ మేము వచ్చింది మార్నింగ్ టైం కాబట్టి కొంచెం ఎండగా ఉండే. సరే వీళ్ళు రారు అని ఇంకా నేను దర్శనానికి వచ్చేసాను. లోపల మెయిన్గా ఉండేది నారాయణ స్వామి, అలాగే ఒక శివలింగం ఉంది. శివలింగానికి అభిషేకం చేశారు మేము వెళ్ళే టైంకి. బయటికి వస్తే చూస్తే ఇక్కడ అందరు ఫొటోస్లో బిజీగా ఉండిపోయారు. సరే అని నేను టెంపుల్ చుట్టూరు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ రాముడు సీత వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో రాధాకృష్ణ రియల్గా చాలా బాగున్నారు. రాధాకృష్ణ అయితే నా ఫేవరెట్ స్వామి. అండ్ వెంకటేశ్వర స్వామి కూడా చూసారుగా. టెంపుల్ అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ మా ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్లో బిజీ ఉండిపోయారు. ఇంకా నేను దర్శనం కూడా చేసుకోలేదు. సో ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. బట్ వాళ్ళది అయిపోయిందో లేదో చూడాలి కదా. సరే వెళ్ళి చూసేద్దాం మా ఫ్రెండ్స్ దర్శనం అయిపోయిందో లేదో. మ్యాక్సిమం అయిపోయిందని అనుకుంటున్నాను, బికాజ్ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. సరే ఇక్కడ స్టెప్స్ కిందకి దిగి వెళ్ళిపోవడానికి. అండ్ మా ఫ్రెండ్స్ని పిలుద్దాం అనుకుంటే వాళ్ళేమో ఇంకా ఫోటోస్ దిగుతూనే ఉన్నారు. మేబీ అవ్వకపోవచ్చు. మీరు కూడా లోటస్ టెంపుల్కి వెళ్ళింటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.